హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర మాది. మా అమ్మ చేపలు తీసుకుంది. అవి ఇంగ్లీష్ గొరసలు అంటారు. అదిగో చేప అలా ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్ గొరస అంటారు. మా చెల్లి చేస్తుంది చేప. అదిగో దాని నోరు చూడండి ఎలాగుందో. ఆ శంకులు అవి తీస్తుంది. అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పులుసు అంతా తీసుకోవాలి. అంత చేప ఉంది అది. ఆ చేపలాగా నుంచుకోవచ్చు, దాన్ని ముక్కల కింద కోసుకోవచ్చు. మా చెల్లి ముక్కలకు వస్తుంది. అదిగో ఉల్లిపాయలు, చింతపండు, ఆయిల్ రెడీ చేసుకొని ఉల్లిపాయలు నూనెలో వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత అలా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకుని చింతపండు గుజ్జు కింద చేసుకొని అలా పోసుకోవాలి. ఆ వాటర్ మనకి ఎంత సరిపోతే అంత వాటర్ పోసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎక్కువగా పులుసు కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ పులుసు కావాలంటే తక్కువ వేసుకోవాలి. అదిగో అల్లం వెల్లుల్లి చేప ముక్కలు, క్లీన్ చేసిన చేప ముక్కలు అవి ఒకటొకటిగా వేసుకోవాలి. అందులో దూరంగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే అవి నలిగిపోతాయి. అదిగోండి, పులుసు చాలా ఎర్రగా ఉంది. కారం ఎక్కువైనట్టుంది. ఎక్కువైందో లేదో తెలియదు, చూడడానికి బట్టి చాలా ఎర్రగా ఉంది. గట్టితో మెల్లగా తిప్పుకోవాలి. వాటిని తిప్పుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మగ్గనివ్వాలి కాసేపు. అదిగోండి, ఉడికింది. చాలా బాగా ఉడుకుతుంది. ఎంత బాగుందో చూడడానికి నోరు ఊరిపోతుంది. తింటే ఎలాగ ఉంటుందో. అదిగో మా చెల్లి వచ్చింది, చేప వేసుకుంది, పులుసు చేప ముక్కలు వేసుకుంది, పులుసు వేసింది. పులుసు చూడడానికి చాలా బాగుంది. తింటే టేస్ట్ ఎలా ఉంటుందో మరి. అదిగో కలుపుతుంది. వేడిగా ఉంది అన్నం. వేడి అన్నంలో చేపల కూర అంటే కొంచెం కష్టమే. చేప కాలిపోద్ది.